సో కాళేశ్వరం పై రచ్చ ఇంకా ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటారు? ఎవరి వాదన కరెక్ట్ అంటే ఏం చెప్తారు? మీ అనాలిసిస్ ఏంటి? సో ఒకటి మెయిన్ ప్రధాన పాయింట్, కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రైతుకు కావాల్సింది ఏంటి, ఇది మనం ఆలోచించాలి. రైతులకు చేయాల్సింది ఏంటి? జూలై 10వ తేదీ వస్తుంది. బట్ రాష్ట్రంలో సాధారణంగా నాట్లు పడే కెపాసిటీలో 10% కూడా నాట్లు పడలేదు. ఎల్ నినో ఉంది. నెక్స్ట్ వారం రోజులు కూడా ఏం వర్షపాతం ఏం లేదు. మొన్న వాయుగుండం వచ్చింది కానీ వాయుగుండం ఎఫెక్ట్ తెలంగాణ మీద లేదు. ఎక్కువగా మహారాష్ట్ర మీద, మధ్యప్రదేశ్ మీద, విదర్భ ఇటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఉంది. మన దగ్గర అసలు ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదు. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు రాజకీయ పార్టీలు, మొన్న కేటీఆర్ పోయినారు, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఇవాళ హరీష్ రావు మాట్లాడారు. బట్ అల్టిమేట్ గా రైతుకు ఇక్కడ జరుగుతోంది ఏంటి? మన కాలర్స్ మన లాస్ట్ 2 days గా అసలు రైతుల ఒపీనియన్ తీసుకుందామని నెంబర్ డిస్ప్లే చేశాం. విపరీతమైన కాల్స్ వస్తున్నాయి మనకి. వాళ్ళు ఏమంటారంటే అది ఈవెన్ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసి నీళ్ళు ఇవ్వండి రైతులకి. ఖరీఫ్ సరే, ఖరీఫ్ వర్షాకాలమే పంట లేకపోతే రబీ పరిస్థితి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా 2014, 2015 ఈ 2 years డిసప్పాయింట్ చేసాయి. బట్ లాస్ట్ 10 years బంపర్ క్రాప్ వచ్చింది. సో కేసీఆర్ అది కాళేశ్వరం నీళ్ళ, ఎస్ఆర్ఎస్పి నీళ్ళ, ఏ నీళ్ళ అనే సంబంధం లేదు. కేసీఆర్ హయాంలో మంచి పంటలు పండే అన్న ఒక సెంటిమెంట్ రైతుల్లో కనిపిస్తుంది. అది కాళేశ్వరం మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్ళ, అది వర్షాలు బాగుపడ్డాయా, అవన్నీ సంబంధం లేదు. ఇప్పుడు లాస్ట్ 2 years లో మొన్న రబీ బంపర్ క్రాప్ చాలా మంచి, యాసంగిలో చాలా మంచి పంట పండింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సివిల్ సప్లై శాఖ కూడా దేశంలో దాదాపు 68% రబీ కొనుగోలు కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇది హైయెస్ట్ రబీ కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన దానిలో. అయినా సరే రైతులు సాటిస్ఫైగా లేరు, బికాస్ చాలా ఎక్కువ పంట పండింది. కానీ 2024 రబీ సీజన్ కూడా ఇట్లే సరిగా పండలేదు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కు ప్రాబ్లం వచ్చిన సంవత్సరం లేదు లాస్ట్ 10-12 సంవత్సరాల్లో. అంటే వానాకాలం పంటకే ప్రాబ్లం వచ్చిన పరిస్థితి ఫస్ట్ టైం మనం దాదాపు 2015 తర్వాత చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఫస్ట్ టైం ఈ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రైతు గురించి ఆలోచించాలి. ప్రభుత్వ వెర్షన్ ఏంది? ఒకవేళ లిఫ్ట్ చేసే అవకాశం ఉంటే మేము ఎందుకు వదిలిపెడతాం? నేను రేవంత్ రెడ్డి ఏమంటారు? రైతు బంధు నేను కంటిన్యూ చేయలేదా, ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేయలేదా, కళ్యాణ లక్ష్మి కంటిన్యూ చేయలేదా, షాదీ ముబారక్ కంటిన్యూ చేయలేదా అని ఆయన అంటారు. బీఆర్ఎస్ ఏమో కావాలని నీళ్ళు ఇవ్వట్లేదు, ఇంకెంతకాలం బ్లేమ్ చేస్తామంటారు. బ్లేమ్ గేమ్ పక్కన పెట్టి అల్టిమేట్గా జరగాల్సింది ఏంటి? ఇప్పుడు ప్రభుత్వ వెర్షన్ ఏంటంటే ఇది లిఫ్ట్ చేస్తే కనుక ఒకవేళ అన్నారం సుందిళ్ళ ప్రాజెక్టులకు ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? ఎందుకంటే మేడిగడ్డ ఓపెన్ ఉంచుతారు, మేడిగడ్డని ఇప్పుడు ముట్టుకోరు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే అన్నారం సుందిళ్ళలో స్టోరేజ్ చెయ్యొద్దు, నిల్వ చేయొద్దు అని చెప్పింది ఎన్డీఎస్ఏ. వాటర్ని నిల్వ చేయొద్దు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే వాటర్ను నిల్వ చేయొద్దు అని చెప్పారు, కానీ నీళ్లు లిఫ్ట్ చేసి నిల్వ చేయకుండా అన్నారం సుందిళ్ళ నుంచి డైరెక్ట్ గా ఎల్లంపల్లి దాకా నీళ్లు తరలించవచ్చు కదా అని బీఆర్ఎస్ అంటుంది. సో 2.5 సంవత్సరాలు బ్లేమ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి, మేడిగడ్డ సంబంధించి, ఇంకెన్ని నీళ్లు బ్లేమ్ చేస్తారని వాళ్ళు అంటారు. సో రైతులు ఆబ్వియస్లీ నీళ్ళు ఇమ్మనే అంటారు. మన మెజారిటీ కాల్స్ ఏంటంటే ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు, నీళ్ళు ఇవ్వాల్సిందే అని మెజారిటీ రైతులు చెప్తున్నారు. అయితే నేను మరొకసారి చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి 90 లక్షల కోట్ల అవినీతి, ఇది శుద్ధ తప్పు. ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టింది 94,000 కోట్లు. కానీ ఒక మాట మాత్రం ఒప్పుకోవాలి, నీటిపారుదల ప్రాజెక్టులు అంటే సంవత్సరాల తరబడి, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ 20 సంవత్సరాలకు పైగా కంప్లీట్ అయ్యేందుకు పట్టాయి. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు దాదాపు 141 టీఎంసీల స్టోరేజ్తో ఇన్ని ప్రాజెక్టులు, మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, ఆ తర్వాత దీనిలో ఈ ప్రాజెక్టులో అనేక కాంపోనెంట్స్, పంప్ హౌజ్లు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేందుకు కేవలం 2 సంవత్సరాల సమయం మాత్రమే తీసుకోవడం అన్నది ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డు.
ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కేసీఆర్. కానీ మేడిగడ్డలో ఒక బ్లాక్ కుంగిపోవడం అన్నది దురదృష్టకరమే. దానికి కేసీఆర్ బాధ్యుడా, లేకపోతే ఇరిగేషన్ అధికారులు బాధ్యులా, అక్కడ కాంట్రాక్ట్ సంస్థ బాధ్యులా అన్నది పక్కన పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. దీని గొప్పతనం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి గొప్పతనం మూడు రకాలుగా ఇది దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకటి, వర్షపాతం చాలా ఎక్కువ ఉన్నప్పుడు, వర్షాలు చాలా ఎక్కువ పడ్డప్పుడు మిడ్ మానేర్ దగ్గర నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. మిడ్ మానేరు 320 FRL దగ్గర ఉంటుంది, 320 మీటర్ల దగ్గర ఉంటుంది. 320 మీటర్ల నుంచి హైయెస్ట్ పాయింట్ రంగనాయక సాగర్ 600 చిల్లర ఉంటుంది. రంగనాయక సాగర్ కాదు, కొండపోచమ్మ సాగర్. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం దగ్గరలో ఉండే కొండపోచమ్మ సాగర్ 620-640 FRL దగ్గర ఉంటుంది. అంటే ఒక 300 మీటర్ల వరకు ఎత్తిపోయాల్సి ఉంటుంది. వర్షం మధ్యస్థంగా ఉన్నప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయొచ్చు 148 మీటర్లు. వర్షాలు అసలే లేనప్పుడు, అంటే ఇటువంటి సిచ్యువేషన్లో మేడిగడ్డ దగ్గర అంటే 100 మీటర్ల దగ్గర ఎత్తిపోయొచ్చు. ప్లస్ మేడిగడ్డ దగ్గర వాటర్ అవైలబిలిటీ ఫిబ్రవరి-మార్చ్లో కూడా ఉంటుంది. ఫిబ్రవరి-మార్చ్లో కూడా దాదాపు 5-6 వేల క్యూసెక్ల నీళ్లు మేడిగడ్డ దగ్గర నుంచి పారుతాయి, ఎందుకంటే ప్రాణాయిత నీళ్లు కూడా అక్కడ కలుస్తాయి కాబట్టి. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కేసీఆర్ అప్పుడు డిజైన్ చేసినప్పుడు 3 స్టేజ్ల్లో కూడా 3 కాంటెక్స్ట్లో ఎట్లా దీని ఉపయోగకరమో చూశారు. అయితే ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోయింది. మేడిగడ్డ కుంగిపోయినా దానికంటే మేడిగడ్డ దగ్గర ఉన్న పంపులు ఇప్పుడు ఉన్నాయి. కన్నెపల్లి పంపోజ్ ఉన్నాయి. కన్నెపల్లి పంపోజ్ 95 FRL ఉంటే చాలు, 95 వరకు నీళ్ళు వస్తే, 95 మీటర్ల వరకు నీళ్ళు వచ్చినా అక్కడ ఈజీగా ఎత్తిపోయచ్చు. ఇప్పుడు 122,000 క్యూసెక్ల వరద మేడిగడ్డ నుంచి పోతుంది. 122,000 క్యూసెక్లు అంటే 11,400 క్యూసెక్లు ఒక రోజంతా పారితే ఒక టీఎంసీ కింద సమానం. అంటే దాదాపు 10-11 టీఎంసీల వాటర్ ప్రతిరోజు దాని ముందు నుంచి పోతుంది. మనకు కావాల్సింది రోజు 2, కానీ మోటార్ల కెపాసిటీ 2 టీఎంసీలే. సో రోజు 2 టీఎంసీలు చొప్పున లిఫ్ట్ చేయొచ్చు, అవకాశం ఉంది. మరి ప్రభుత్వం దానిలో చేయడంలో టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమా, సాంకేతిక ప్రాబ్లమా? ఇరిగేషన్ మినిస్టర్ అయితే చెప్తున్నారు మాకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, అది చేస్తే గనక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, తర్వాత డ్యామ్ సేఫ్టీ బిల్ ఒకటి ఉంది, మేము తప్పు చేస్తే గనక లియబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ కదా అని ఆయన అంటున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి సామా రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అవుతారు, బీఆర్ఎస్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అవుతారు.